ఓం ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్కి. నమస్కారం మాస్టర్ అర్నల్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. చదువుతావా కృష్ణవేణి? చదువుతాను మేడం. వాస్తవన్. Case number 184. Once a tall and fatty person came for the treatment of chronic indigestion. When a correct remedy is selected, it can cure the complaints of any long duration within a short period. This depends upon the report of the patient. If he gives all his details, then the selection of the remedy will be very easy. The method adopted by Master E.K. are unique in homeopathy, and limited drugging cures the case wonderfully. The details of this case were in the following way. Since 7 to 8 years, he was suffering from indigestion. In the beginning, vomitings were also there, but later subsided with allopathy. But indigestion did not cure. He felt heaviness in stomach with lack of appetite and erections. Sometimes he was getting pain in the back of the thorax. Sometimes it was on the right side and sometimes on the left side. This pain was more when indigestion was more, and it was better by getting erections. The pain was like a catch, prone to attacks of pain in the head due to overheat in the body, and it was better by massage. Weakness and irritation. At that time, he could not do any work continuously, left in the middle. He feared to go into crowds. Sleep was good, but disturbed due to fearful dreams. At his 15th year, suffered from fever and jaundice, subject to frequent overheat and redness of eyes. Belly was distended much. I started the treatment with Carbobase 200 on 1st April 87, and NP6 was given daily. After 10 days, he reported betterment in digestive symptoms. Continued NP, and the drug was repeated on 7th July 87 and 20 August 87. Continued NP6X till 3rd October 87 and stopped treatment. On 18th April 88, again came with those symptoms with less intensity, and with the one dose of the remedy, he was better. Here, the correct remedy cured his trouble of many years in limited doses. వాస్తవండి. ఈ కేస్లీ పర్సన్ కి చాలా క్రానిక్ ఇండైజేషన్ ఉంది. ఆయనకి ఎలా అంటే 7-8 ఇయర్స్ నుంచి బాగా ఎక్కువ సఫర్ అవుతున్నారు. బ్లోటింగ్, స్టమక్ బ్లోటింగ్, హెవీనెస్ అది ఉండటము. అలాగే ఈయనకి ఆ పెయిన్ కూడా ఇండైజేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ థొరాక్స్ రీజన్ దగ్గర పెయిన్ వచ్చేయడము. అది ఎప్పుడైతే ఆయనకి ఆ ఎరెక్టేషన్స్, ఆ తేనుపుల్లాగా అది బయటికి గ్యాస్ వచ్చేసింది, రిలీజ్ అయినప్పుడు ఆయనకి ఇంప్రూవ్మెంట్ రావటము. అలాగే వీక్నెస్ అండ్ ఇరిటేషన్. ఇంకొకటి ఏంటంటే ఈయన మధ్యలో పని చేయకుండా వదిలేయడం ఆ టైంలో మధ్యలోనే. అలాగే
ఈ క్రౌడ్స్ లో వెళ్ళడానికి ఆయన భయపడ్డం. ఈ కేసులో బుజ్జి మాస్టర్ గారు కార్బోవేస్ 200 ఇచ్చారు. అంటే ఆయన చెప్పిన సిమ్టమ్స్ అన్ని ఈ క్రానిక్ ఇండైజెషన్ ప్రాబ్లము ఆయన సిమ్టమ్స్ కూడా కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనమాట. ఆయన బ్లోటింగ్ అది వచ్చేయడము, పని చేయలేకుండా స్తబ్దుగా ఉండిపోవడము, వీక్నెస్ అండ్ ఇరిటేషను, క్రౌడ్ లోకి వెళ్ళలేకపోవడము, అలాగే బెల్లీ వాజ్ డిస్టెండెడ్ మచ్, అలాగే పెయిన్స్ లెఫ్ట్ రైట్ సైడ్ మూవ్ అవటము. ఆ సిమ్టమ్స్ అన్ని బేస్ చేసి ఆయనకి సరిపడా ఒక డ్రగ్ తోటి అది 3-4 డోసెస్ తో కంప్లీట్ ఇయర్స్ ఆన్ ఉన్న క్రానిక్ ఇష్యూని సింగిల్ రెమెడీ తోటి క్యూర్ చేశారండి వాస్తవ. మంజుల గారు. వాస్తవ మేడం. విష్ణువేణి గారు చెప్పిన పాయింట్స్ అండి. విజయ్ కుమార్ గారు. వాసుదేవ్ అండి, ఈ కేసులో ఈయనకి హెవీ ఇండైజేషన్, తర్వాత క్రానిక్ ఇండైజేషన్ ఉందండి. బాగా బ్యాక్ పెయిన్ ఉంది, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా, అది కూడా డ్యూ టు గ్యాస్ వలన. తర్వాత వీక్నెస్ ఉందండి. ఈ వీక్నెస్ తర్వాత క్రౌడ్ అంటే భయపడటం. జనరల్ గా ఈ కార్బోవేజ్ వాళ్ళకి ఓపెన్ ఎయిర్ కావటం, విండోస్ అని ఓపెన్ చేసుకోవటం, ఓపెన్ గా ఉండటం అనేది, కొంచెం ఫ్రీగా ఉండటం అనేది బాగా ఇండికేట్ అయ్యే మందండి ఇది. దానికి కార్బోవేజ్ 200 కరెక్ట్ గా సరిపోతుందని ఇచ్చి సపోర్టింగ్ నాట్రోఫా 6x ఇచ్చారండి. దాంతోనే మొత్తం ఈ రిపీట్ చేయడం వల్ల మొత్తం కేసు అంతా కూడా చాలా క్లియర్ గా అయిపోయింది. వాస్తవ్ గారు. మేడం గారు వాస్తవ మార్తి గారు అలా గురుపూజలు కదా. కామేశ్వరరావు గారు. వాసుదేవ విజయలక్ష్మి గారు. శ్రీనివాసమూర్తి గారు. శీతల్ గారు. వాస్తవ్ అండి, కేసులో టాల్ అండ్ 30% కి 7 to 8 years నుంచి ఇండైజెషన్ ఉందండి. స్టార్టింగ్ లో వామిటింగ్ ఉన్నది, అలోపతిక్ తోని ఇది సబ్సైడ్ అయిందండి. దాని తర్వాత ఇండైజెషన్ మాత్రం అలాగే ఉన్నది. ఇంకా హీ ఫెల్ట్ ఇది హెవీనెస్ ఇన్ స్టమక్ విత్ ల్యాక్ ఆఫ్ అపెటైట్, ఇరిటేషన్స్ ఇది కూడా ఉంది. ఇంకా పెయిన్ వాజ్ మోర్ వెన్ ఇండైజెషన్ వాజ్ మోర్. ఇంకా బెటర్ బై గెటింగ్ ఇరిటేషన్స్, క్యాచింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఒకటి. దాని తర్వాత ఫియర్ టు గో ఇన్ క్రౌడ్స్. ఇంకా పాయింట్ నెంబర్ 9 లో బెల్లీ వాజ్ డిస్టెండెడ్ మచ్. ఈ పాయింట్ బేస్ మీద కార్బోవేజ్ 200 ఇచ్చేసారండి, అలాంగ్ విత్ NP6X ఇచ్చారండి. ఈ డోస్ తోనే క్యూర్ అయిందండి పేషెంట్. వాస్తవ్ అండి. వాస్తవ్. బుద్ధి గారు అక్కడ డిస్క్రిప్షన్ లో ఆ పేషెంట్ గురించి ఇచ్చారు చూడండి, టాల్ అండ్ ఫ్యాటీ పర్సన్, అదొకటి. మిగతావన్నీ మీరు చెప్పిన పాయింట్స్. ఫస్ట్ పాయింట్, 4th పాయింట్, ఆ కార్బన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లో ఉండేది వీక్నెస్ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది. సైకోటిక్ డ్రగ్ కదా కార్బోవేజ్ అనేది. ఈ వర్క్ చేయాలనిపించకపోవడం, ఆ స్తబ్దుగా ఉండడం అనేది కార్బన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లో ఉంటుంది. ఇవన్నిటినీ వేస్ట్. ఇంకొకటి ఏంటంటే 6th పాయింట్ కూడా, 9th పాయింట్ కూడా, ఇవన్నీ బేసెస్ కార్బోవేజ్ ఇచ్చారు అనుకుంటున్నాను. వాస్తవ్. మంజుల గారు చదువుతారమ్మా? వాస్తవం మేడం, చదువుతాను. కేస్ నెంబర్ 185. Once a person of 50 years was brought to one of our dispensaries. As he was not able to report the symptoms, his son reported the condition in the following way. He was diabetic. He was suffering from mental derangement for the last few years. He was subjected to bouts of anger and other symptoms alternated with lucid intervals in between. During the active phase, he was highly irritable, cross, and abusing others. At times, his family members used to chain him and got treated with allopathy.
During one of such attacks, he was admitted into a local nursing home. He was in nursing home for 2.5 months and was given high doses of sedatives. Pain in the abdomen 8 years ago and he was treated for 15 days. 6 years ago, subjected to injury on the left side of forehead. It was sutured. Suffered from right-sided hemiplegia 1 year ago. Later, he recovered, but the same thing relapsed on 1.5 months back. Paralysis of right hand and leg. Illegal sex contacts with other ladies since long time. He used to fight with each and every person in the village and received many injuries also. He was awful drunkard and chain smoker. Present condition. He was unable to speak since 1.5 months, that is, since the attack of paralysis. He was in confused state and going away aimlessly. He could not feel the urine and stool sensation. As he was running away, his family members chained him. Due to paralysis, he had shuffling gait. He was unable to swallow anything, even saliva. Even he tried the food was dribbling away from the mouth along with saliva. Could drink tea once or twice a day with much difficulty. He was weeping when his old friends came to him. The son told that his father was discharged from the hospital 1 week ago and they declared that he would not survive. Our Dr. M.K.S.S. Prasad suspected that the present condition was due to over-drugging with the sedatives. Based on this and the history of lunacy, he administered Buforana 4 doses on 18/7/87, 6 hourly one dose. On the next day itself, the same drug was Next day itself, the son informed that the patient could swallow some liquids without difficulty. From 19th, the same drug was continued daily 2 doses for 3 days. On 23rd, the patient was still better. 1 dose was given on 23rd. From 24th, he was given Lexis 6 daily 3 doses. On 2nd to 87, it was reported that the patient slowly regained his speech and he was talking normally. He was maintained on lecithin 6 for the whole of February 87. But from March, the patient refused to take the medicine and follow diet restrictions. He started eating all spicy things, and when the family members objected him, he scolded them and said that he was cured and needs no medicines. Of course, it was not a surprising thing to you, surprising thing to us because he was a Bufo patient mentally. Later, he discontinued the treatment and started drinking also. Recently, the relatives of the patient consulted with Dr. Prasad for their treatment. Through them, Dr. Prasad knew that the patient recovered fully and attending all his duties normally. Sometimes much chronic and complicated cases will be cured with 1 or 2 doses of the remedy. It will be a surprising thing not only to the patient but the physician also. This is possible when the given remedy and the potency are exactly similar to the patient. Vasteva madam. మేడం ఈ కేసులో మెయిన్ గా పాయింట్ నెంబర్ 2 లో హీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ మెంటల్ డిరేంజ్మెంట్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఆ టైంలో కొన్నిసార్లు అతను నార్మల్ గా ఉండడం, కొన్నిసార్లు కోపంగా అందరినీ తిడుతూ అసహనంగా ఉండేవాడు. అలాంటి ఉన్నాయని 2.5 months హీ వాజ్ ఇన్ నర్సింగ్ హోమ్ అండ్ వాజ్ గివెన్ హై డోసెస్ ఆఫ్ సెడేటివ్స్. ఆ పాయింట్ బేస్ చేసుకుని దాంతో సెడేటివ్స్ ఇచ్చిన తర్వాత తనకి ప్రెసెంట్ కంప్లైంట్స్ అనేటివి లైక్
paralysis. He could not feel the urine and stool sensation, running away from home, family members, suffering gait, unable to swallow anything, even saliva, and he was weeping when his old friends came to him. ఈ ప్రజెంట్ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయ్యి దాంతో పాటు హిస్టరీలో తనకు ఇల్లీగల్ సెక్స్ కాంటాక్ట్ విత్ అదర్ లేడీస్ సిన్స్ లాంగ్ టైమ్ అనే పాయింట్ బేస్ చేసుకొని బ్యూఫోర్ అన్న 6 ఇచ్చారు అనుకుంటున్నాను మేడం. అదే మాస్టర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి సపోర్టింగ్ గా లెస్ దెన్ 6 ఇచ్చారు అనుకుంటున్నాను మేడం. వాస్తవ మేడం. వాస్తవ్ అండి, ఈ కేసులో పేషెంట్ కి 50 years ఉన్నాయి. అయితే ఆయనకి ప్రెసెంట్ కండిషన్ చూస్తే 1.5 month నుంచి మాట్లాడలేకపోవడము, అది పెరాలసిస్ అటాక్ అయింది, ఆయనకి రీఅటాక్ అయింది. దానివల్ల ఆయన మాట్లాడలేని స్థితిలో, అలాగే ఈ హ్యాడ్ షఫ్లింగ్ గెయిట్, ఫుడ్ కూడా ఇలాగా సలైవాతో ఏమి మింగలేని పరిస్థితిలో he was unable to swallow anything, even saliva. Even if he tried, the food was dribbling away from the mouth along with saliva. అంటే నో అంత బయటకు వచ్చేసి అంత సిచ్యువేషన్స్ లో ఉన్నారండి. ఈ కేసులో బ్యూఫోర్ అని 6 పొటెన్షియల్ ఇచ్చారు. ఎందుకు 6 పొటెన్షియల్ ఇచ్చారు అంటే ఆయన ఉన్న ప్రెసెంట్ కండిషన్ అంత వీక్నెస్, అంత ఈవెన్ ఫుడ్ కూడా మింగలేనంత కండిషన్ ఉంది. ఎందుకు బ్యూఫోనే సెలెక్ట్ చేశారు అని చెప్తే అక్కడ కూడా ప్రసాద్ డాక్టర్ గారు ఇచ్చారు ఈ కేసులో లునాన్సీ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పాయింట్స్ కూడా ఆయనకి ఈ మెంటల్ డిరాన్స్మెంట్ ఉంది ఫ్యూ ఇయర్స్ నుంచి. బట్ ఆయన యాక్టివ్ ఫేజ్ లో ఉన్నప్పుడు డ్యూరింగ్ ద యాక్టివ్ ఫేజ్ ఈ వాజ్ హైలీ ఇరిటబుల్, క్రాస్ అండ్ అబ్యూజింగ్ అదర్స్, అలాగే ఇల్లీగల్ కాంటాక్ట్స్ విత్ లేడీస్ సిన్స్ లాంగ్ టైమ్. అలాగే ఈ యూజ్ టు ఫైట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద విలేజ్ అండ్ రిసీవ్డ్ మెనీ ఇంజురీస్ ఆల్సో. అంటే ఒక రకమైన ప్రతి ఒక్కరితో గొడవ పెట్టేసుకోవడము, ఈ ఇల్లీగల్ ఆయన క్రానిక్ ఇట్ సెల్ఫ్ బ్యూఫోన్ ఇండికేట్ చేస్తుంది. సో ఆ పాయింట్స్ బేస్ చేసుకుని ఆయనకి ఇప్పుడు సెడిటివ్స్ యూజ్ చేశారు. హాస్పిటల్లో ఉంచడం వల్ల అవి డెవలప్ అయ్యాయని చూసి ఆయన మెంటల్ సిమ్టమ్స్ బేస్ చేసుకుని హిస్టరీ ఆఫ్ లునాసీ బేస్ చేసుకుని ప్రసాద్ డాక్టర్ గారు ఆయన ప్రెసెంట్ బాగా వీక్, ఫుడ్ కూడా స్వాలో చేయలేని కండిషన్ లో ఉన్నారు కాబట్టి బ్యూఫో 6 పొటెన్షియల్ ఇచ్చి అనుకుంటున్నానండి. సో అది అంటే మిరాకిల్, అంటే ఒక 6 పొటెన్షియల్ ఒక కనీసం మాట్లాడలేని పర్సన్ మళ్ళీ ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంక్వైరీ చేస్తే అతని డ్యూటీస్ అన్ని కూడా నార్మల్ గా అటెండ్ చేసుకుంటున్నారు అనే స్టేట్ కి వచ్చారు. సో నిజంగా ఈ కేసు అయితే చాలా మిరాకిల్ అండి. వాస్తవం. విజయ్ కుమార్ గారు. వాసుదేవ్ అండి, ఈ కేసులో ఇతనికి సెక్షువల్ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అవి ఉన్నాయండి. దాంతో అవి ఉన్నాయి, అతను యాక్టివ్గా ఉన్నప్పుడు ఇవన్నీ ఉండేవి, తర్వాత కోపం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ ప్రస్తుతం ఉన్న కండిషన్లో బ్యూఫారానా 6తో స్టార్ట్ చేశారు. ఈ సెక్షువల్ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అనేది ఉండబట్టి తర్వాత మింగటం అనేది ఇబ్బందిగా ఉన్నదని అనే ఉద్దేశంతో ఇచ్చినట్టున్నారండి. వీక్నెస్ కోసం లెస్ దెన్ 6 ఇచ్చారు. తర్వాత లెకాసిస్ 6 కూడా ఇచ్చారండి. ఇది పెరాలసిస్ లో వన్ సైడ్ పెరాలసిస్ వచ్చినప్పుడు కూడా పనిచేసే మందుల్లో ఇది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇచ్చి ఈ 6 పొటెన్షియల్లోనే మెరాకిల్స్ తీసుకొచ్చారు మాస్టర్. అది చాలా గొప్పతనం అండి. ఈ రకంగా ఈ కేసును చాలా ఈజీగా క్లియర్ చేశారండి వాసుదేవ్. మేడం గారు వాసుదేవ. రామేశ్వరరావు గారు. వాసుదేవ. శ్రీకుల్ గారు. వాసుదేవ్ అండి, ఈ కేసులో 50 years పర్సన్ ఓవర్ డ్రగింగ్ విత్ సిడేటివ్ కేసు అండి ఇది. ఇంకా ఈ కేసులో పర్సన్ ఈజ్ అనేబుల్ టు స్పీక్ అండి సిన్స్ 1.5 month. రీఅటాక్ ఆఫ్ పారాలిసిస్ అది ఉంది అండి. ఇంకా పాయింట్ నెంబర్ 2లో కన్ఫ్యూజ్డ్ స్టేట్ అండ్ గోయింగ్ అవే అండ్ ఎయిమ్లెస్లీ కుడ్ నాట్ ఫీల్ యూరిన్ అండ్ స్టూల్ సెన్సేషన్. ఇంకా అతనికి సఫరింగ్ ఫ్రమ్ రైట్ సైడ్ హెమిపేజియా ఉందండి.
ఇంకా ఇల్లీగల్ సెక్స్ కాంటాక్ట్ ఉన్నది లాంగ్ టైం నుంచి. ఇంకా హీ యూజ్డ్ టు ఫైట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ రిసీవ్స్ మెనీ ఇంజురీ. ఇంకా యాక్టివ్ ఫేజ్ లో ఉన్నప్పుడు మెంటల్ డిరేంజ్మెంట్ ఉంది. ఇంకా 2 ఫేజ్‌లోస్ ఉన్నాయండి. అయితే యాక్టివ్ ఫేజ్ లో ఉన్నప్పుడు అతను ఇరిటేబుల్, క్రాస్, అబ్యూజింగ్ అదర్స్ అని ఉంది అండి. ఇంకా ఈ మొత్తానికి ఇంకా అతనుకి అనేబుల్ టు సాలో ద ఎనీ ఎనీథింగ్, ఈవెన్ సలైవా, ఈవెన్ ఇఫ్ he tried the food was dribbling away from the mouth along with saliva. అంటే అతనికి చాలా పారాలిసిస్ వల్ల వీక్నెస్, నర్వస్ వీక్నెస్ కూడా ఉందండి, ఇది తెలియజేస్తుందండి. పాయింట్ బేస్ మీద బిఫోర్ 6 నుంచి స్టార్ట్ చేశారండి. 4 డోసెస్ 6 అవర్లీ వన్స్. దాంతోపాటు లిసిథ్రిన్ 6 ఇచ్చారండి వాస్తవం. వాసుదేవ ఇక్కడ బ్యూఫో ఏంటంటే బుజ్జి గారు చెప్పిన పాయింట్ ఒకటి. బ్యూఫో 6 అనేది 6 కదా అనుకుంటాం, కానీ వెరీ డీప్ యాక్టింగ్ రెమెడీ. 6 కొన్ని సంవత్సరాల పాటు పనిచేసిన కేసులు ఉన్నాయని చెప్పారు, ఓన్లీ 6 ఇస్తే. సో మనం ఎప్పుడైనా కానీ ఈ డ్రగ్ స్టార్ట్ చేయాలి అంటే మనం 6తో స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పారు. అంటే 6 చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 6 కూడా బాగా పనిచేస్తుంది. మిగతా డ్రగ్స్ ఇప్పుడు స్పాంజియా 6 లాగా కాదు ఇది. బీఫో అనేది వెరీ డీప్ యాక్టింగ్ అని చెప్పారు. ఇక్కడ అందులో అతనికి పిచ్చి కూడా ఉంది కదా, ఇన్సానిటీ కండిషన్ ఉన్నాడు. ఆ హిస్టరీ దాంట్లోనే అలోపతి విపరీతంగా వాడడం, దాని వలన వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఇది కాంప్లెక్స్ మ్యాథమెటిక్ కేసు అనమాట, కాంప్లికేట్ అయిపోయిన కేసు. అయితే అది లాస్ట్కి ఎటుపోయింది చూడండి, మొత్తం వైటల్ ఫోర్స్ మొత్తం కొట్టేసింది. మింగలేని పరిస్థితి, కదలలేని పరిస్థితి అన్నట్టుగా అలా అయిపోయింది. అందుకని బుజ్జిగారు 6తో స్టార్ట్ చేస్తేనే అసలు ఎంత బెటర్మెంట్, ఆశ్చర్యపోయేలాగా. అది నాకు బీఫో అనిపించింది, అవి 6 అది గుర్తొచ్చింది అనమాట. వస్తేవా ఒక పేషెంట్ బీఫో కండిషన్ అంటే ఆ ఇడియసీతో పాటు క్రూయల్ నేచర్ ఇవన్నీ పరపర్షన్ అన్ని ఉంటే అతను కూడా ఇన్సానిటీ కేసే. 630 200 దాటి వెళ్ళలేదు తెలుసా, అవసరం రాలేదు. తర్వాత తను ఇంకో డ్రగ్ లోకి వెళ్ళిపోయాడు, హయోసామస్. ప్రస్తుతం హయోసామస్ లోనే ఉన్నాడు. అలా ఉంటుంది. బీఫో చాలా ఇదిగా పనిచేస్తుంది. టపటపా వేసేయకూడదు, అనవసరంగా ఆశలు వేయకూడదు, అవసరానికి వేయకొని ఉండకూడదు. చదువుతావా కృష్ణ నెక్స్ట్ కేసు? వాస్తవం అండి. కేస్ నంబర్ 186. Sometimes much chronic and complicated cases will be cured with 1 or 2 doses of the remedy. It will be a surprising thing not only to the patient but the physician also. This is the possible when the given remedy and the potency are exactly similar to the patient. Here is a case of short. A lady of 25 years, weak and lean, came to one of our dispensaries and her sufferings were recorded as below. Since 2 years, she was suffering from fits. Before and after the attack, she had palpitation and much weakness. During the attack, she had cramps in the muscles of the neck also. There was no regular periodicity for them. At any time, she was getting it suddenly. Sometimes she was prone to headache and the pain was dragging type. During severe pain, vomiting also followed. She complained pain in the limbs during the extreme weakness. 15 days back, she suffered from fever and cough. With cough, she spitted blood also. History of occasional fevers was there. During extreme weakness and fits, she suffered from white discharge also. She experienced egg moving sensation in the abdomen during weakness and had biting sensation in the ribs. Always the skin was hot. Weakness and overheat were ameliorated by drinking lemon water with sugar. When the workload was more, she suffered from irritation. She preferred spices and pungent things in food. Sometimes she was getting stomachache with cramping feeling.
She was sensitive to fan air, suffered from headache. 4 months ago, suffered from intense falling of air, burning sensation in feet, extracurriation between the toes when exposed to rain. Appetite was less, could not eat rice when ate any other things, even little quantity. Bowel movement was regular, but it was very hard like balls. Menses was regular. Lastly, she told that she lost her husband 2 years ago. Since then, only all the above trouble started. Basing on this causation and other symptoms, Dr. M.K.S.S. Prasad started the treatment doctor in our Kakinada dispensary with the acid fast 31 dose on 17th October 85 and alfalfa daily twice. On 25th, she reported that she was better, continued alfalfa only. She did not come later. We thought she discontinued the treatment, but on 26th June 88, her father came to us for some other work. Then we inquired him about his daughter. He said she was cured with the 2 weeks of treatment and had no attacks since then. We thought that he was bluffing and inquired if they changed the treatment. He confirmed that she was cured with our treatment only. This was very surprising to all of us because all the complaints were cured only with one dose, that too in 30 potency. వాస్తవం అండి. ఈ కేసు కూడా అనదర్ మిరాకిల్ కేసు లాగా ఆమె 24 years అమ్మాయికి మెయిన్ గా కాజేసిన అమ్మాయికి 2 years బ్యాక్ వాళ్ళ హస్బెండ్ చనిపోవడంతోనే అప్పటి నుంచి ఆ అమ్మాయికి ఫిట్స్ స్టార్ట్ అవడము. ఫిట్స్ లో మెయిన్ గా కూడా అమ్మాయికి ఈ కాజేషన్ బేస్ చేసి ఇక్కడ యాసిడ్ ఫాస్ట్ 30 ఇచ్చారు. అది ఫిట్స్ అవి వస్తున్నాయి. ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఒకటి రిపోర్ట్ చేస్తుంది అమ్మాయి. అలాగే వీక్నెస్ ఎక్కువ మల్టిపుల్ పాయింట్స్ లో చూస్తే కనుక షీ కంప్లైంట్ పెయిన్ ఇన్ ద లిమ్స్ డ్యూరింగ్ ఎక్స్ట్రీమ్ వీక్నెస్. అలాగే ఫిట్స్ లో కూడా పాల్పిటేషన్ అండ్ మచ్ వీక్నెస్ ఫిట్స్ సఫర్ అయ్యాక. ఈ అలాగే స్కిన్ తర్వాత ఆమె చెప్పింది ఇక్కడ 6th పాయింట్ లో కూడా షీ ఎక్స్పీరియన్స్డ్ ఎగ్ మూవింగ్ సెన్సేషన్ అది అండ్ డ్యూరింగ్ వీక్నెస్ అండ్ హ్యాడ్ బైటింగ్ సెన్సేషన్ ఇన్ ద రిబ్స్. అలాగే 8th పాయింట్ లో వీక్నెస్ అండ్ ఓవర్ హీట్ వర్ ఎమల్రేటెడ్ బై డ్రింకింగ్ లెమన్ వాటర్ అన్నారు. బర్నింగ్ సెన్సేషన్ అండ్ ఫీట్ ఇవన్నీ కూడా అప్టైట్ కూడా లెస్ ఉంది. బై ఓన్లీ వన్ కాజేషన్ బేస్ చేసి ఓన్లీ 2 years బ్యాక్ హస్బెండ్ చనిపోవడం ఆ కాజేషన్ బేస్ చేసుకుని ఒక్క 30 పొటెన్షియల్ ఇస్తే ఆమె ఒక చెప్పిన కంప్లైంట్స్ అన్ని ఫిట్స్ ప్రాబ్లం కూడా ఇంకా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఆమెకి ఒక్క డోస్ తో కంప్లీటెడ్ గా మిరాకిల్ గా క్యూర్ అయిపోయండి. వాస్తవం. మంజులా గారు. వాస్తవ్ మేడం. ఈ కేసులో మెయిన్ గా ఫిజికల్ అపియరెన్స్ లోనే లీన్ వీక్ పర్సన్ గా ఉన్నారు. నెక్స్ట్ కాజేషన్ షీ లాస్ట్ హర్ హస్బెండ్ 2 years అగో. ఈ కాజేషన్ తర్వాత ఆవిడకు వైట్ డిశ్చార్జ్ ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అండ్ ఫిట్స్. వీక్నెస్ అనేది ఎమిలరేటెడ్ బై డ్రింకింగ్ లెమన్ వాటర్ విత్ షుగర్, ప్రిఫర్ స్పైసెస్ అండ్ పంజెంట్ థింగ్స్ ఇన్ ఫుడ్, ఆల్వేస్ ద స్కిన్ వాజ్ హాట్, burning sensation of feet, sensitive to fan air, headaches, stools very hard like balls, intense falling of hair. ఈ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయ్యాయి. కానీ కాజేషన్ బేస్ చేసుకొని మాస్టర్ గారు యాసిడ్ ఫాస్ట్ 31 డోస్ ఇచ్చి దానికి సపోర్టింగ్ గా ఆల్ఫా ఇచ్చారు అనుకుంటున్నాను మేడం. వాస్తవ మేడం. విజయ్ కుమార్ గారు. వస్తే మేడం, ఈ కేసులో మామూలుగా నార్మల్ ప్రాబ్లమ్స్ ఎన్నున్నా కూడా కాజేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ లాస్ట్ హర్ హస్బెండ్. తర్వాత ఆవిడని చూస్తే వీక్ గా ఉండటం, లీన్ గా ఉండటం అనేది ఉందండి. హెయిర్ ఫాల్ ఉంది, వీక్నెస్ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మేషార్ ఇంకా యాసిడ్ ఫాస్ట్ 32 doses ఇచ్చి ఆల్ఫా మదర్ టించర్ ని సపోర్టింగ్ ఇచ్చారు. దాంతోనే చాలా కేసు మెరాకిల్ గా క్లియర్ అయిపోయిందండి. బికాజ్ అంటే మనం కొన్ని కేసుల్లో ఇగ్నిషియా లాగా మనం ఆలోచిస్తాం, కానీ ఇక్కడ మెంటల్ సిమ్టమ్స్ కూడా ఎక్కువ లేవు. వీక్నెస్, లీన్ గా ఉండటం, హెయిర్ ఫాల్, ఫిట్స్ తో పాటుగా వీక్నెస్, అన్నిట్లోనూ వీక్నెస్ అనేది కామన్ అయిపోయింది. కాబట్టి మేషర్ ఫస్ట్ యాసిడ్ ఫాస్ట్ 30తోనే 2 doses ఆవిడ క్లియర్ చేశారు. వాస్తవ. పూర్ణానంద గారు. వాస్తవ. రామేశ్వరరావు గారు. వాస్తవ. శీతల్ గారు.
అందరు చెప్పిన point. ఉమ్. శీతల్ గారు వాసుదేవ్ అండి అందరు చెప్పిన పాయింట్ కాజేషన్ బేస్ మీద ఇచ్చానండి వాసుదేవ్. అది కూడా అంతే. వాస్తేవ్ మెయిన్ కాజేషన్. కానీ 30తో అవన్నీ తెక్కుకోవటం చూడండి చిత్రం. వాస్తేవ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిష గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.